హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 33వ దావీదు కీర్తన 12వ వచనము నుండి 22వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులు అందరినీ దృష్టించుచున్నాడు. తాను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయూ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికయుంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క సొత్తు అని, దేవుని చేత రూపింపబడిన సమూహము అని, సర్వసమూహము ఆయన ఊపిరి వలన ఏర్పరచబడినదని మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఎందుకు మనము ఆయన సొత్తుగా మారవలసి వచ్చింది? దేవుని సొత్తుగా మనలను ఆయనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మన పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం దేవుడు తన ప్రజలను తన రూపములో చేసుకున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, అలాగున ఎవరైతే దేవునిని స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటారో, దేవునికి స్వాస్థ్యముగా మారతారో, వారిని ధన్యులుగా మారుస్తారు అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, యెహోవాయే తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటూ ఉన్నాడు. నీవు ఎవరిని దేవునిగా కలిగి ఉన్నావు? ఎవరు నీ రక్షకునిగా కలిగి ఉన్నావు? ఎవరు నిన్ను విమోచించేవానిగా కలిగి ఉన్నావు? ఎవరు ఆపదలో నుండి నిన్ను రక్షించటానికి అధికారం కలిగిన వారిని కలిగి ఉన్నావు? ఎప్పుడైనా నీవు పరిశోధన చేసావా? ఆలోచన చేసావా? సమస్త మానవాళిని తనకు స్వాస్థ్యముగా చేసుకున్నవాడు ఒకరున్నారని, ఆయనే క్రీస్తు ప్రభుల వారని నీవు గుర్తించి ఉన్నావా? అలాగునైతే ఆయన స్వాస్థ్యముగా నీవు ఉంటే, నీ జీవితంలో ఎందుకు ఈ శ్రమలు? నీ జీవితంలో ఎందుకు ఈ కరువు? నీ జీవితంలో ఎవ్వరూ తీయలేనటువంటి భయంకరమైన కష్టాలు, నష్టాలు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అంటే, నీవు ఆ సర్వాధికారిని యొక్క స్వాస్థ్యముగా నీవు మలచబడలేదు, నీవు మారలేదు. కేవలము నేను భక్తుడిని, నేను యేసయ్యను నమ్ముకున్నాను అనుకుంటున్నావు తప్ప ఆయన స్వాస్థ్యముగా నీవు మారలేదు. అందుకే నీ జీవితంలో శ్రమలు, కరువులు, ఇబ్బందులు, ఆటంకాలు సమస్తమైనవి నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి.
ఇప్పుడైనను ఆకాశముల నుండి ఆయన తన చేతులను చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన స్థలములో నుండి ఆయన భూనివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడట. దేవుని పిల్లారా, ఆకాశములో నుండి కనిపెడతా ఉన్నాడు. ఆయన తన ప్రజలందరినీ దృష్టిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నన్ను దేవుడు మర్చిపోయాడు, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు అని మూర్ఖపు మాటలు అనేకములు నీ నోట నుండి నీవు పలికి ఉంటావు. అలాంటి మూర్ఖపు మాటలను విడిచిపెట్టు. ఎందుకంటే దేవుడు ఆకాశముల నుండి తన ప్రజలను దృష్టించుచున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నీవు దేవుని నామాన్ని అంగీకరించావా, అంగీకరించలేదా అనేది ఆయనకు అక్కరలేదు. ఎందుకంటే తన నామమున తన రూపంలో రూపించుకున్న వారందరూ కూడా ఆయన పిల్లలే. ఆయన పిల్లలైన వారందరినీ ఆయన ఆకాశముల నుండి కనిపెడుతూ ఉన్నాడు. వారందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని ధరించువాడు. ప్రియదేని పిల్లల మంచి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన పిల్లలను చూడటమే కాదు, వారిని దర్శిస్తాడట. దేవుని దర్శనము నీకు ఎప్పుడైనా కలిగిందా? దేవుడు నిజంగా దర్శిస్తాడా? తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న పిల్లలకు ఆయన కనపడతాడా అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన తన పిల్లలతో నేరుగా మాట్లాడతాడు. తన పిల్లలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు. ఆయనే స్వయముగా దర్శిస్తాడు. దేని పిల్లలారా, దేవుడు నిన్ను దర్శించు రీతిగా నీ భక్తి, నీ ప్రవర్తన, నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉన్నాయా? దేవుడే నిన్ను దర్శించటానికి కావలసినటువంటి ఆ యొక్క సిద్ధపాటు నీకుందా? ఈ రోజున దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, తన పిల్లలను ఆయన దర్శిస్తాడు. అలా దర్శించాలి అని అంటే నీ హృదయము దేవునికి అర్పించబడినదిగా ఉండాలి. నీ మనస్సులో ఆయనకు చోటు ఇవ్వాలి. నీ హృదయము నిండా, నీ మనస్సు నిండా లోకము దాని ఆశలతో నింపివేసుకొని, కోరికలతో నింపివేసుకొని ఆయనకు ఒక మూలను కూడా కనీసము స్థానము లేకుండా చేస్తే ఆయన నిన్ను ఎలా దర్శించగలడు? ఆయన నీ జీవితంలోనికి వచ్చి ఎలా తొంగి చూడగలడు? సర్వాధికారి అయిన దేవుడు ఆకాశంలో నుండి నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. ఒకసారి నీవు పరిశీలన చేసుకుంటూ ఉన్నావా? ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోడు. ఒకవేళ బలముందని ఏ రాజైనా విర్రవీగితే అతని పతనము ఆ రోజే మరి జరిగిపోతుంది. ఏ వీరుడైతే నాకు బలముందని చెప్పి ఒంటిగా వెళ్ళి మరి కలబడతాడో అట్టి వీరుడు కూడా మరి అపజయం పాలవుతాడు. నీవు రక్షింపబడాలన్నా, నీవు ఒక యుద్ధాన్ని ఛేదించాలి అన్నా, ఒక వీరునిగా అనేక మందిని ఎదిరించాలి అన్నా, ఆ సర్వాధికారి అయిన దేవుని కృప లేకపోతే, ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క అనుగ్రహము లేకపోతే నీవు నేను ఏమీ కూడా చేయలేము. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. రక్షించుటకు గుర్రము ఆ దినాన్న అక్కరకు రాదు. ఎప్పుడైతే మనము ఆయన స్వాస్థ్యముగా మనము విడిచిపెట్టబడతామో, ఈ భూలోకములో మనము విడిచిపెట్టబడినప్పుడు ఒకవేళ రక్షించటానికి నాకు గుర్రం ఉందలే అని నీవు అనుకుంటావేమో. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. తన విశేష బలము చేత మనుషులను తప్పించగలిగిన వాడు ఆ సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభుల వారే. నీ జీవితంలో అనేక ఆపదల నుండి, అనేక శ్రమల నుండి, అనేక ఉపద్రవముల నుండి తప్పించిన వాడు, తన విశేష బలము చేత నిన్ను రక్షించుకున్నవాడు ఆ క్రీస్తు ప్రభుల వారే. ప్రియదేని పిల్లలారా, దేవుని నామమును ఎరిగి కూడా నీవు ఎంతాక ఆయన స్వాస్థ్యముగా మారకుండా జీవిస్తావు? యెహోవా తనకు స్వాస్థ్యముగా గల జనులను ఆయన ధన్యులుగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకను నువ్వు ధన్యతను పోగొట్టుకొని దరిద్రులుగా మిగిలిపోతున్నావు అని అంటే నీలో దేవుని భయము లేదు. దేవుని మాటకు నీకు చోటు లేదు. దేవుని మాటను నీవు పట్టించుకోవటం లేదు. ప్రియదేని పిల్లలారా, కాబట్టి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుస్తూ ఉంది. ఈరోజు కూడా దేవుని యొక్క దృష్టి నీ మీద నిలపాలని
ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయనంటే భయమును భక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి నీ మీద నిలుపుతాను అంటూ ఉన్నాడు. మరి దేవుడంటే భయం ఉందా నీకు? దేవుడంటే భయము భక్తిని కలిగి ఉన్నావా? ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి ఆ యొక్క ఆశ నీలో ఉందా? దేవుడు కరువు కాలంలో కూడా దేవుడు ఆదుకునేది ఎలాంటి వారిని మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. కరువు వచ్చినా నిన్ను మరి సంతృప్తిగా ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆపదకాలం వచ్చినప్పుడు నిన్ను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధ నామము, ఆయన నామము పరిశుద్ధమైనది అని నీవు నమ్మినట్లయితే, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము మరి నిష్కళంకమైనదని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ హృదయానికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హృదయంలో మనం అవలంబించవలసిన ఏకైక తీరు, కల్లోలంతో, తిరుగుబాటుతో, వినాశంతో నిండి ఉన్న ప్రపంచంలో మానసిక శాంతి దొరికే ఏకైక మార్గము మరి దేవుని యొక్క పరిశుద్ధ నామమే అని మనం గమనించినట్లయితే, దేవుడు మన హృదయాలను సంతోషింపజేస్తాను అంటూ ఉన్నాడు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నప్పుడు ఆయనే మనకు సహాయమును కేడెమునై ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయన కృప కొరకు, ఆయన కొరకు కనిపెట్టి ఉంటామో, ఆయన పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచుతామో, ఆయన మనకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనే మనకు కేడెముగా ఉంటానంటున్నాడు. ప్రియదేవుని పిల్లారా, నీవు ఆయన కొరకు కనిపెట్టేటువంటి మరి ఆయన కృప కొరకు మరి వేచి ఉండేటువంటి ఆ యొక్క హృదయము నీలో ఉందా? ఆ మనస్సు నీలో ఉందా? ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన కృప కొరకు కనిపెడితే దేవుడే నీకు స్వాస్థ్యముగా మారిపోతాను అంటూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యముగా నిన్ను మలచుకుంటానంటూ ఉన్నాడు. ఎందరైతే ఆయన స్వాస్థ్యముగా కాకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ మరి దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి బ్రతుకుతూ ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదూ. నేను నీ మీద దృష్టి ఉంచి మరి నిన్ను చూడాలి అనంటే, నిన్ను కనిపెట్టాలి అనంటే, నీ క్రియలన్నిటినీ నేను పరిశీలన చేయాలి అనంటే, మొదట నీవు నాకు భయమును భక్తిని మరి కలిగి ఉండాలి. నా నామమందు నమ్మిక ఉంచాలి. నా నామము పరిశుద్ధ నామము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఎందరైతే నమ్మిక ఉంచుతారో వారిని తనకు స్వాస్థ్యముగా గల జనులుగా చేసుకుంటాను అంటూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాలమున నీ యొక్క తీర్మానం ఏమిటి? ఇంతకాలము ఆయన స్వాస్థ్యమైన ప్రజగా నీవు ఉండకుండా లోకముతో స్నేహం చేశావేమో, ఈరోజే మంచి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నిన్ను మరి నీకు అనుకూలపరిచినటువంటి సమయం అని నీవు గుర్తించినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఇదిగో దేవా, నీ నామమందు విశ్వాసముంచి నీవే మాకు కేడెమును రక్షకుడు అయి ఉన్నావని, అయా నరులందరినీ దృష్టించుచున్నావని, తన స్వాస్థ్యముగా చేసుకోవాలని నీవు ఆశపడుతున్న దేవుడవనైనా అని ఎందరైతే గుర్తించకుండా ఈ లోకముతో కలిసిపోయారో, ఈ లోకమును జయించినటువంటి అయా నీ జయమును వీరు అపజయముగా నాయన మార్చివేసి అయా నీకు విరోధముగా లేస్తూ ఉన్నారు నాయన. నీ యందు భయమును భక్తిని నిలపకుండా వ్యర్థమైన వాటి మీద మనసు పెడతా ఉన్నారు నాయన. ఇదిగో నీకు స్వాస్థ్యముగా గల జనులు ధన్యులు అన్నావు నాయన. నీ ప్రజలైన వారు నాయన నీకు స్వాస్థ్యముగా నాయన మారకుండా తమను తాము తప్పించుకొని మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు తండ్రి. ఎందరైతే ఈరోజు మంచి తీర్మానం చేతనైనా ఇదిగో నీ యందు నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు అయ్యా, నీ నామమందు అయినా నీ కృప కొరకు కనిపెట్టాలని ఆశపడుతూ ఉన్నారు వారందరినీ ఆశీర్వదించమని, ఈ దినమే చేపలన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని పరిశుద్ధుడును జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.